వెల్కమ్ టు రాయలసీమ రుచికి అండి. ఈరోజు బాదుషాలు చూపిస్తాను. ఫస్ట్ నుండి చివరి వరకు చూసేయండి. మనకి ఎప్పుడైనా ఇంట్లో చేసుకుంటే చాలా మందికి కుదరడం లేదు. బాదుషా మనకి స్వీట్ షాప్లో లా ఉండడం లేదు అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తాను. తప్పకుండా ఫస్ట్ నుండి చివరి వరకు చూసేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక్కడ ఒక కప్పు మైదా అండి, ఒక చిటికుడు ఉప్పు అండి, అలాగే ఇక్కడ బేకింగ్ సోడా అండి. మనం ఈ కేకుల్లోకి ఎంత వేస్తుంటామో ఇది స్వీట్లోకి కానీ వేస్తే బాగుంటుందండి. బాగా పొంగుతాయి అనమాట మన బాదుషా అనేది. ఒక హాఫ్ స్పూన్ దాకా వేసినాను చూడండి. అలాగే నేను ఇక్కడ పెద్ద గంటతో వేసినానండి. ఒక 3 స్పూన్ల దాకా ఉంటుంది ఇది నెయ్యి. పిండి అనేది బాగా ఇట్లా కలుపుకోవాలండి. నెయ్యి వేసి ఇప్పుడు వాటర్ వేసి కలిపేసుకుందాము. మనకు ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది ఈ పిండికి బాగా వస్తుందండి బాదుషాకి అనేది. మనకి ఎంత పిండి సాఫ్ట్గా కలుపుకుంటే బాదుషా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది మనకు బాదుషా వచ్చేది. మనం ఇలా కలిపి పెట్టుకొని 1 గంట 2 గంటల సేపు నానబెట్టేసుకుంటే మనకి బాగుంటాయండి బాదుషాలు. స్టవ్ ముట్టించేసి పెట్టేసుకొని 1 కప్పు షుగర్ అండి, 1 కప్పు వాటర్ అండి. మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అది ఏ కప్పుతోనే కొలతలు తీసుకుంటున్నాం చూడండి. అలాగే కుంకుమ పువ్వు అండి. మనం కుంకుమ పువ్వు వేయడం వల్ల బాదుషాలు మంచి కలర్ వస్తాయి. అలాగే యాలకులు. మనకు తీగపాకం వచ్చేలా మన గులాబ్ జాముకి ఎలా తీగపాకం పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలండి. చూడండి పాకం మనకి ఇట్లా చేతితో ఇట్లా అంటే అంటుకుంటుందంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. నిమ్మకాయ పిండేసి పక్కకు పెట్టేసుకుందాం. నిమ్మకాయ పిండడం వల్ల చిక్కెకి కాదండి పాకం అనేది. కలిపి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ముట్టించేసి మళ్ళీ మనం ఆయిల్ పెట్టేసుకుందామండి. ఇక్కడైతే నేను సన్ఫ్లవర్ ఆయిలే వాడుతానండి. మనం బయట కొనుక్కొచ్చుకునేవి ఏమవుతాయంటే వాళ్ళు ఎన్ని కాల్చింటారో తెలియదు ఆయిల్లో. మనం ఇట్లా ఫ్రెష్ నూనెతో మనం చేసుకుంటే ఇంట్లో టేస్టీగా బాగుంటాయి. మనకు అలాగే హెల్త్గాని బాగుంటుందండి. చూడండి మనకి పిండి నానబెట్టేసుకునే కానీ మెత్తగా నానేసింది చూడండి. మనం ఎప్పుడైనా కానీ పిండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి. ఇప్పుడు బాదుషా చేసేసుకుందాము. మనం బాదుషాలండి ఎప్పుడు ఎక్కువ రెడ్ చేయకూడదు. మనం అలా ఉన్న లేయర్లన్నీ మనకి రావాలంటే అలా అని ఇట్లా బొట్టుకు నీళ్ళతో అనేస్తే మన బాదుషా రెడీ అయిపోతుందండి. మనం పిండి నానబెట్టుకునే మటుకు పిండి ఎప్పుడు కలపొద్దండి. అలాగే తీసుకొని మనం ఎంత సైజు కావాలంత సైజు చేసేసుకునే చూడండి. అన్నీ ఒకటే సైజే చేసేసుకునే. మనం ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, అన్నీ ఒక్కొక్కటి అన్నీ వేసేద్దామండి. మనకి ఎప్పుడన్నా కానీ ఆయిల్ ఎక్కువ హీట్ లేకోకుండా చూసుకోండి. మనకి ఎక్కువ కాలిపోయిందనుకో ఆయిల్ మనకి లోపలదన్నా బాదుషా అనేది కాలదండి. మనకి పైన కాలినట్లు కనిపిస్తుంది కానీ లోపల కాలిండదండి. మనకి ఎప్పుడన్నా కానీ ఎంత స్లోగా కాల్చుకుంటే అంత బాగా వస్తాయి బాదుషాలు అనేది. మనకి లేయర్లన్నీ బాగా లోపల అనేది కాలి మనకి పొరలు వస్తాయి. మనకి అప్పుడే పాకలేకి వేసినప్పుడు కానీ ఆ పాక అనేది అబ్జర్వ్ చేస్తుందండి. చూడండి మనకు వాయి కాలినవి తీసేసుకొని మళ్ళీ ఒక వాయి వేసేసుకుందాము. అయితే అన్నీ ఒకటేసారి వేసినామనుకో దానికి ప్లేస్ లేక కాలవండి సరిగ్గా. మనకి ఎప్పుడైనా కానీ కొంచెం ప్లేస్ ఉన్నిచ్చే కాల్చుకోవాలి. ఎప్పుడైనా ఏంటన్నా కానీ ఇట్లా డ్రిప్ లైట్ మటుకు అన్నీ వేసేసుకున్నాం చూడండి. ఇవి కానీ కాలేడ్చినాయి. మనం ఎలాంటి ఫుడ్ కలర్ వేయకోకుండా ఎంత మంచి కలర్ వచ్చినాయి చూడండి. మనం నెయ్యి వేయడం వల్ల అట్లా మంచి కలర్ వస్తాయండి. నెయ్యి వేసి పిండిలో కలుపుకున్నాం కదా మనం కలిపేటప్పుడు. చూడండి రెడీ అయిపోయినాయి. మనం ఇప్పుడు పాకలోకి వేసేసుకుందామన్నీ. మనకి పాక అనేది బాగా అబ్జర్వ్ చేయాలండి. కొన్ని వేసి పక్కకు తీసి పెట్టుకొని మళ్ళీ అన్నీ ఒకటేసారి వేసేసుకుందాము. మనకి వేడి మీద ఉన్నప్పుడైతే పాక అనేది బాగా అబ్జర్వ్ చేస్తుందండి. మనకి లోపల దాన చూడండి అన్నీ వేసేసుకునే 2 వాటలుగా తీసి పెట్టుకొని మళ్ళీ ఒకటేసారి అన్నీ వేసేసినాను. మనకు కొంచెం మళ్ళీ ఆరిపోయినాక డ్రై అవుతుందండి ఇవి. ఇప్పుడు మన పాకలో తీసినాం కాబట్టి ఇలాగే కనిపిస్తాయి. మనకి స్వీట్ షాప్లో ఎలాగుంటాయో మనకు కొంచెం చల్లారినాయంటే మనకి ఆ పాక అనేది మన చక్కెర పైన వచ్చి బాగా డ్రై అయిపోతాయి. మనకి తినేటప్పుడు కానీ చేతికి అంటుకోకుండా నీట్గా ఉంటాయి. చూడండి మనకి రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము. చూడండి కొంచెం చల్లారినాక డ్రై అయిపోయినాయి చూడండి. బయట మనం తెచ్చుకొని తినేది అవాయిడ్ చేసి ఇట్లా ఇంట్లో చేసుకున్నామంటే ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నామంటే మన పిల్లలకి ఇచ్చిన ఆరోగ్యం పాడవుతుంది అనేది ఉండదు. హెల్త్కి మంచిది. టేస్ట్ చేసి చెప్తానండి. సూపర్ అండి, చాలా బాగా వచ్చినాయి. అసలు స్మూత్గా మనకి పైన కొంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ అండి. తప్పకుండా మీరు కానీ ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.